విజయసాయి రాజీనామా, టీడీపీలో ఉలికిపాటు. రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో టీడీపీ మొదట సంబరపడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ పార్టీలో ఒక రకమైన ఉలికిపాటు కనిపిస్తోంది. బీజేపీ తమతో మైండ్ గేమ్ ఆడుతోందా అనే అనుమానం టీడీపీలో క్రమంగా పెరుగుతోంది. ఇదంతా వైఎస్ జగన్ గేమ్ ప్లాన్ గా టీడీపీ చూస్తోంది. తమ వెనకాల ఏదో కుట్ర జరుగుతోందని టీడీపీ అనుమానిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే క్రమంలో వైసీపీ నేతల్ని చేర్చుకుంటోందన్న చర్చకు తెరలేచింది. వైసీపీలో జగన్ తర్వాత ఎవరని ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి పేరు సమాధానంగా వస్తుంది. అలాంటి నాయకుడు అకస్మాత్తుగా రాజకీయ సన్యాసం తీసుకోవడాన్ని ఎలా చూడాలో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి. నేడు ఇండోర్కు సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్ సమీపంలోని అంబేద్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్ లో జరిగే సంవిధాన్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొంటారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షాక్. ఏపీ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరీలుగా విభజించి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 128 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల బాధ్యత చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతిభామూర్తులకు పట్టం. తెలుగు సినీ రంగంలో 50 ఏళ్లుగా సుదీర్ఘ నట ప్రస్థానాన్ని సాగిస్తూ చిరస్మరణీయమైన విజయాలను సాధించిన అగ్రనటుడు బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కడంతో తెలుగు సినిమా యావత్తు ఆనందం వ్యక్తం చేసింది. శనివారం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి కళల విభాగంలో సినీ రంగం నుంచి బాలకృష్ణ, తమిళ అగ్ర హీరో అజిత్, కన్నడ నటుడు అనంత్ నాగ్, సీనియర్ కథానాయిక శోభన, దర్శక నిర్మాత నటుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ అవార్డులు వరించాయి.